నా ప్రార్థన ఏంటంటే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో 76-77 ఏళ్లలో ఈ భారతదేశంలో ఇంకా కూడా చాలా రాష్ట్రాలు దిక్కుదోసని పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తలేదు, ఇంకా కూడా చక్కగా నడుపుకోలేకపోతున్నారు. కానీ మన రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి, పల్లె ప్రజలకు ఏం కావాలి, పట్టణ ప్రజలకు ఏం కావాలి, ఒక ఆలోచనతో అర్థవంతంగా అద్భుతంగా చేసుకొని అటు పల్లెలు ఇటు పట్టణాలు రాష్ట్ర సంపద పెంచడం. ఇప్పుడు మీ నిర్మల్ తాలూకాలనే ఆ రోజు కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎకరం భూమి ఎంత విలువ, కేసీఆర్ దిగిపోయినాడు భూమి విలువ ఎంత, ఎన్ని రెట్లు పెరిగింది, ప్రతి మనిషికి సంపద పెరిగిందా లేదా? భూమి ఉన్నోళ్ళు అయితే, భూమి లేదు లేదా ఇంకా ఇతరత్ర ఉంటే కూడా ఏదో రూపంలో పెన్షన్లు ఇచ్చుడో, లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇచ్చుడో, కేసీఆర్ కిట్ ఇచ్చుడో, రైతు బంద్ వేసుడో, ఇంకోటి రైతు బీమా ఇచ్చుడో, ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి ఏదో ఒకటి సాయం అందింది. ఆఖరికి ఒక ముస్లిం కుటుంబం ఉంటే రంజాన్కు పైసలు ఉన్నాయో లేవో అని చెప్పి వాళ్ళకు కొత్త బట్టలు పెట్టిండు కేసీఆర్. రంజాన్ తోఫా అన్నాడు దాని పేరు. బతుకమ్మ చీర ఇచ్చి దసరా అప్పుడు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు. క్రిస్టియన్లు అయితే క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ కానుక ఇచ్చిండు. అట్లా కులం మతం పంచాయతీ పెట్టలేదు, అందరిని మనుషులు లెక్క చూసుకున్నాడు, పేదోళ్ళం కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. మీ నిర్మల్ తాలూకా ప్రజల చిరకాల కోరిక మా జిల్లా మాకు కావాలి, మంచిర్యాలలో కోరిక మా జిల్లా మాకు కావాలి, అట్లే అక్కడ ఉండే గిరిజనుల కోరిక ఆసిఫాబాద్ కుమరం భీంలా మా జిల్లా మాకు ఉండాలి, మా తాలూకా కాదు మా జిల్లా ఉండాలంటే మీ పాత ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా చేసిండ్రు, మంచిర్యాల జిల్లా చేసుకున్నాం, ఆసిఫాబాద్ కుమరం భీం జిల్లా చేసుకున్నాం, 4 జిల్లాలు చేసుకున్నాం. ఎక్కడికో ఆదిలాబాద్ పోయి కలెక్టర్నో లేకపోతే ఎస్పీనో కలిసే అవసరం లేకుండా మీ కాడనే మీ దగ్గరనే పెద్ద పెద్ద ఆఫీసర్లను తీసుకొచ్చి జిల్లా అధికారాన్ని మీ గడప ముంగట పెట్టినాం. అట్లే జీవితంలో మీరెన్నడూ ఊహించుండరు, నిర్మల్ జిల్లా కేంద్రంలో, నిర్మల్ తాలూకా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుంది, మా పిల్లలు మా దగ్గరనే చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు అని మీరు అనుకోలే. కానీ చేసిండు కేసీఆర్. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ గారు వచ్చినాక 33 మెడికల్ కాలేజీలు చేసుకున్నాం. భారతదేశంలో ఎక్కడ లేదు. ఇన్ని పనులు చేసి మరి ఎందుకు దెబ్బతిన్నాం? ఇలా అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఇటు నిర్మల్లా అటు మొదల్లో వచ్చారు. ఒకటే ఒక కారణం, ఎందుకంటే మనం కూడా చక్కగా పని చేయలే, రకరకాల కోపాలు. ఇప్పుడు మీ ఇంట్లోనే 4-5 మనుషులు ఉంటే సాయంత్రం రాత్రికి ఏం తిందాం, ఏం వండుకుందాం కూర అంటే 4 రకాల అభిప్రాయాలు వస్తాయి. వాళ్ళు వంకాయ తిందామంటారు, ఒకటి చిక్కుడుకాయ తిందామంటారు, ఒకటి చికెన్ చేయంటాడు, దాంతో ఎందుకు పప్పు పచ్చుకులు చేయను ఇంకోలంటారు. 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇంత పెద్ద పార్టీ మనది, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ, ఇన్ని వేల మంది నాయకులు ఉన్న పార్టీ. ఆన్నో ఇన్నో చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఉంటాయి. నాయకత్వ పోటీలు ఉన్నాయా? నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలంటే వెళ్ళి ఉండదా? ఉంటుంది. కానీ వాళ్ళకి ఇస్తే నేను ఇంట్లో వంట, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా గదే అయితే మళ్ళీ మీకు ఇట్లే ఉంటుంది మన పరిస్థితి. ఎవరికి టికెట్ ఇచ్చినా, ఎవరికి బొట్టు పెట్టినా మిగతా అందరం ఒకటి కావాలి, ఆయననే క్యాండిడేట్ కాదు నేను క్యాండిడేట్ అన్నట్టు తిరగాలి. అట్లా అయితే గెలుస్తాం తప్ప ఇక రైతులు మంచిగా ఉన్నారు, వీళ్ళు మంచిగా ఉన్నారు, అందరు కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటుర్రు, నేను ఇంట్లో దుప్పటి కప్పుకొని వండుకుంటే కూడా గెలుస్తా, నేను తిరగపోతే ఏమవుతుంది, నేను ఒక్కరిని తిరగపోతే ఏమవుతుంది, ఏమైనా ఆగుతుందా అని మీరు అనుకున్నారనుకో, మళ్ళీ మొన్న ఏమైందో మళ్ళీ అదే అవుతుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మళ్ళీ ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటా నిర్మాణం చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకోదాం. ఈ కేసులు పీసులు వీటికి భయపడేది లేదు. ఎందుకంటే ఈ లొట్ట పీసు కేసులతోని ఆ లొట్ట